సుజీ రవ్వతో అందరికీ నచ్చేలాగా ఇలా స్వీట్ చేసి పెట్టారంటే అందరూ చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటాయండి. ఇవి చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటాయి. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. ముందైతే బెల్లాన్ని కరిగించుకుందాము. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని కప్పున్నర బెల్లం, ఒక కప్పు వాటర్ని వేసుకొని బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోని కప్పున్నర సుజీ రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ, తెల్లనూక అంటారు కదండి, అది వేసుకున్న తర్వాత 4 యాలకులు కూడా వేసుకోవాలి. దీన్ని మెత్తగా పొగట చేసుకోవాలి. ఇలా పొగటైన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ బ్యాటర్ని ఇంకా మెత్తగా చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీంట్లోని 1 కప్పు మైదాను కూడా వేసుకొని మనం కరిగించుకున్న బెల్లాన్ని కూడా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఏమన్నా నలకలు ఏమన్నా ఉంటే అవి ఫిల్టర్లో ఉండిపోతాయండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. స్వీట్లో సాల్ట్ వేస్తే చాలా బాగుంటుందండి. స్వీట్ టేస్ట్ అయితే మారుతుంది. ఇలా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇలా బ్యాటర్ ఇంకా లూజ్గా కలుపుకోవాలండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని నేతిలో వేపుకుందాము. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని కొబ్బరి ముక్కల్ని వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 10 నిమిషాల తర్వాత దీంట్లోనే చిటికెడు వంట సోడాని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వేపుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా లూజ్గా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాతను ఇలాగా స్పూన్తో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పొంగుతాయండి, బాగా పొంగుతాయి. ఆయిల్ ఇలా పైన వేస్తూ ఉంటే అవి పొంగుతాయి అన్నమాట. టేస్ట్ మటుకి చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా చాలా ఇష్టంగా తింటారండి. బెల్లం మీరు కావాలంటే స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్న స్వీట్ మటుకి చాలా బాగుంటుందండి. ఇవి ఎగిపోయినాయి చూడండి, ఇన్నైతే వచ్చినాయి అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి. చూసారా, చూడడానికి చాలా బాగున్నాయి, తినడానికి కూడా ఇంకా చాలా బాగుంటాయి. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.